టీడీపీ అధికారం కోసమో స్వలాభం కోసమో ఆవిర్భవించిన పార్టీ కాదని, ఆవిర్భావం నుంచి తెలుగునాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించే దిశగా ఆనాడు టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అడుగులు వేశారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిలక్ రోడ్డులోని రాజమహేంద్రవరం సిటీ కార్యాలయం వద్ద ఆయన పార్టీ జెండా ఎగురవేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ 4 గోడల మధ్యకే పరిమితమైన రాజకీయం తెలుగుదేశం ఆవిర్భావంతో సామాన్యుని ముంగిటకు చేరిందన్నారు. మదరాసి పరదాల మాటున మగ్గిపోతున్న తెలుగు జాతి ఔన్నత్యానికి ఎన్టీఆర్ వెలుగును ప్రసాదించారన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు హయాంలో ఆ వెలుగు విశ్వవ్యాప్తమైందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ వెలుగు మసకబారకుండా మరింతగా వన్నెతెస్తున్నారన్నారు. దేశ రాజకీయ యవనికపై దశాబ్దాలుగా ప్రస్థానం సాగిస్తున్న అతి కొద్ది ప్రాంతీయ పార్టీలలో తెలుగుదేశం ముందు వరుసలో ఉందన్నారు. ఎన్నో సవాళ్లు, ప్రతికూల పరిస్థితులకు తట్టుకొని మనుగడ సాగించడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందన్నారు. జరిగే ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తెలుగువాడి సత్తా చాటడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోసూరి చండీప్రియ, కీలపర్తి శ్రీనివాస్, సూరంపూడి శ్రీహరి, కప్పల వెలుగు కుమారి, కంటిపూడి రాజేంద్ర, కడియాల రాజశేఖర్, రఫీక్ రాజా, రాయి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అన్నది ఒక చరిత్ర. మద్రాసీలుగా పిలువబడే మనం ఆనాడు ఒక ఆత్మగౌరవం అనేది లేకుండా జీవించడం జరిగింది. అలాంటి తరుణంలో పార్టీని స్థాపించడం, తెలుగువాడి యొక్క సత్తాని దేశానికి చాటింది అన్న నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బలహీన వర్గాలు అన్నవాళ్ళు రాజకీయంలో రావడం, 4 గోడల మధ్య జరిగే రాజకీయం క్షేత్రస్థాయిలోని ప్రజల మధ్య జరిగే పరిస్థితులు వచ్చింది. ఈరోజు సామాజిక న్యాయం అన్నది తెలుగుదేశం పార్టీలో పుట్టింది. ఈ రోజున అనేకమైన సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. 2 రూపాయలకే బియ్యం, ఇలాగ అనేకమైన పెన్షన్ ఇలాంటి అనేకమైన అన్నింటికి కూడా శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే నినాదంతో ప్రజల్ని గౌరవిస్తూ రాజకీయ నాయకుడు అన్నవాడు ప్రజలకి జవాబుదారంగా ఉండాలని, ప్రజల మధ్యనే ఉండాలని చెప్పి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు అలాగా మన దేశానికే తెలుగువాడి యొక్క సత్తాన్ని చాటిన ఎన్టీ రామారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో కూడా తెలుగువాడి యొక్క సత్తా ఏంటో చాటే విధంగా ఆయన వ్యవహరించారు. ఈరోజు అలాంటి ఒక పార్టీ ఈ రోజున దేశ విదేశాల్లో గుర్తింపు కలిగిన పార్టీని ఈరోజు భవిష్యత్ తరాల వరకు తీసుకెళ్లే బాధ్యత వెన్నెంటి ఉండి నడిపిస్తా ఉన్నారు నారా లోకేష్ గారు. ఈరోజు 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43వ సంవత్సరంలో అడుగు పెడతా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ. మార్పు మొదలైంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అవసరాన్ని గుర్తిస్తా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక అవసరాన్ని ప్రతి సామాజిక వర్గం వారు గుర్తిస్తా ఉన్నారు. ఈరోజు సూపర్ 6 ద్వారా కానీ, బీసీ డిక్లరేషన్ ద్వారా కానీ అనేకమైన కార్యక్రమాలతోటి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక మైత్రిని ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవం కోసం, తెలుగువాడి యొక్క గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కృషి చేసిందో, ఆనాడు ఏ పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు అదే పరిస్థితులు వస్తా ఉంది. తెలుగువాడు ఎక్కడైనా కనబడితే మీ రాజధాని ఏంట్రా అని చెప్పి హేళన చేసే పరిస్థితి వస్తా ఉంది. తెలుగువాడు ఎక్కడ కనబడినా మీ రోడ్లు ఏంట్రా అని చెప్పి హేళన చేసే పరిస్థితి వస్తా ఉంది. ఇలాంటి అనేకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లోని తెలుగువాడు అన్నగానే హేళన చేసే పరిస్థితులు వస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీ ఇచ్చున్నామో, ఏదైతే మీకు సంక్షేమ పరంగా మాట ఇచ్చున్నామో 100కి 100 రూపాయలు అది అమలు చేస్తాం. తప్పకుండా రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తాం.